హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి మ్యాథ్స్లో 6వ లెసన్ త్రిభుజము మరియు ధర్మాలు అనే టాపిక్లో ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇందులో మ్యాక్సిమం మనకి ఏంటి అంటే త్రిభుజం అంటే ఏంటి, సో త్రిభుజం ఎన్ని రకాలుగా ఉంటుంది, కోణాలు బట్టి ఎన్ని రకాలుగా ఉంటుంది, సైడ్స్ బట్టి ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే త్రిభుజము అనగానే మనకి 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజము అని అంటూ ఉంటారు. సో ఇలా 3 రేఖాఖండాలతో ఏర్పడే సంవృత అంటే మొత్తం క్లోజ్డ్ అనమాట. సో ఎక్కడ కూడా ఓపెన్ అనేది ఉండదు, క్లోజ్డ్ ఫిగర్. సో దాన్ని మనకి త్రిభుజం అని అంటూ ఉంటారు. త్రిభుజంలో మనకి 3 భుజాలు అనేవి ఉంటాయి, అలాగే 3 కోణాలు అనేవి ఉంటాయి. సపోజ్ ఏబి, బీసీ, సిఏ అనేవి 3 భుజాలు అనేవి అవుతాయి. సో యాంగిల్ ఏసి, యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏసిబి, ఇలా 3 కోణాలు అనేవి మనకి ఉండడం జరిగింది. సో ఈ విధంగా త్రిభుజాలు అనేవి భుజాల బట్టి చూసుకుంటే మనకి కొన్ని రకాలుగా వర్గీకరించారు, అలాగే కోణాల ఆధారంగా కొన్ని రకాలుగా వర్గీకరించారు. భుజాల ఆధారంగా కనుక చూసుకుంటే సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలని, అలాగే కోణాల ఆధారంగా చూసుకుంటే లంబకోణ, అధిక కోణ, అల్పకోణ త్రిభుజాలుగా అయితే విభజించడం అనేది జరిగింది. సో ఇలా వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు అని చెప్పి ఇచ్చారు. ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖని మనం ఎలా కనుక్కోవాలి అనుకుని, సపోజ్ మీరు ఒక పేపర్ అనేది తీసుకొని ఇలా ఒక త్రిభుజాన్ని డ్రా చేసి ఆ యొక్క త్రిభుజం షేప్లో పేపర్ని కట్ చేయండి. సో ఇప్పుడు ఇది ఒక పేపర్ అనుకోండి. మీరు ఈ పేపర్ని ఈ బీసీ ఏవైతే శీర్షాలు ఉన్నాయో వీటిని శీర్షాలు అంటాం, వీటిని భుజాలు అంటాం, వీటిని కోణాలు అంటాం. ఈ శీర్షాలు బీసీ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కలిసేలాగా అంచులు మడత పెడితే మీకు సెంటర్కి ఇలా ఒక లైన్ అనేది వస్తుంది. సో ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం మధ్యగత రేఖ అని అంటూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డి అనే పాయింట్లో ఇక్కడ ఈ రేఖ అనేది కట్ చేస్తుంది కదా, ఈ డి నుంచి ఈ ఏని జాయిన్ చేయండి ఇలాగా. సో డి నుంచి ఏకి ఏదైతే జాయిన్ చేసిన లైన్ ఉన్నదో సో దాన్నే మధ్యగత రేఖ అని అంటారు. ఈ ఏడిని ఈ ఏబిసి త్రిభుజం యొక్క మధ్యగత రేఖ అని అంటారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే మనం ఈ ఏబి నుంచి ఇలా ఒక మధ్యగత రేఖ గీయచ్చు, ఈ సిఏ నుంచి ఇలా ఇక్కడికి ఒక మధ్యగత రేఖ అనేది గీయొచ్చు అనమాట. సో అలా త్రిభుజంలో మనకి 3 మధ్యగత రేఖలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది మధ్యగత రేఖకి సంబంధించి. ఇక్కడ మధ్యగత రేఖలు, ఉన్నతులు, వీటిలో కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఉన్నతి అంటే ఏంటో చూద్దాము. మధ్యగత రేఖలు వేరు, ఉన్నతులు వేరు. సో ఉన్నతి అంటే ఎత్తు అని అర్థం అనమాట. సో త్రిభుజం యొక్క ఉన్నతి అంటే ఎత్తు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఏబిసి అనే త్రిభుజము ఈ విధంగా ఉంది. ఈ ఏ అనే శీర్షం నుంచి తిన్నగా ఒక లంబరేఖలాగా కనుక గీసినట్టయితే సో అదొక లంబకోణాన్ని ఏర్పరుస్తూ ఒక రేఖ అనేది మనం గీసినట్టయితే సో దాన్నే మనం ఇక్కడ ఎల్ అని పేరు పెట్టుకోండి. సపోజ్ అది ఎల్ అనే పాయింట్ దగ్గర ఈ బీసీని కట్ చేస్తుంది కాబట్టి ఎల్ అని పేరు పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఏఎల్ని ఏమంటాము అంటే ఎత్తు అని అంటాం అనమాట. త్రిభుజం యొక్క ఉన్నతి లేదా ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో ఇలా మనం ప్రతి శీర్షం నుంచి కూడా ఒక ఉన్నతి అనేది గీయవచ్చు. ఎలా అయితే మధ్యగత రేఖలు గీసామో అలాగే ఇప్పుడు ఈ సి నుంచి ఇలా ఒక ఉన్నతి, బి నుంచి ఇలా ఒక ఉన్నతి అనేది గీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కనుక చూసినట్టయితే త్రిభుజము, బాహ్య కోణము మరియు దాని ధర్మాలని. సో మనకి తెలిసిందే త్రిభుజంలో బాహ్య కోణం అనేది అంతర కోణాలు మొత్తానికి సమానం అవుతుంది, అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం అవుతుంది అనే విషయం తెలుసు కదా. సో అదే ఇక్కడ నిరూపించడానికి ఇచ్చారనమాట. సో ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా నిరూపిస్తారు అంటే మనం తిర్యక్ రేఖలు అనే టాపిక్ని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం కదా, దాన్ని గుర్తు తెచ్చుకోండి. సో ఇది ఎలా పొడిగించండి, ఇక్కడ త్రిభుజంకి ఇదొక బాహ్య కోణం కదా, సో ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ ఇలా పొడిగించండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ యొక్క 2 రేఖలు అనేవి అయ్యాయి, ఇదొక తిర్యక్ రేఖ అనేది అయిందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి 1, x అనేవి ఏమైతే ఈక్వల్ అవుతాయి. సో అంటే 2 కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ పైన కనుక చూసుకుంటే ఈ 2, ఈ y అనేవి ఈక్వల్ అవుతాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే అంటే తిర్యక్ రేఖల్లో ఉన్న ఆ యొక్క రూల్స్ బట్టి మనం చూసుకుంటే ఇప్పుడు బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాలకి సమానమని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు 1 = x అనేది ఏ విధంగా అయింది,
ఏకాంతర కోణాలు అవుతాయి కదా! సో, ఇలా ఒక రేఖకి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఉంది ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు సమానమయ్యాయి. ఇప్పుడు 2 అంటే యాంగిల్ 2 యాంగిల్ Y అనేది ఎలా అయింది? అవి సదృశ కోణాలు. ఇలా ఒక రేఖ ఉంది. లోపల ఒకటి, బయట ఒకటి. అంటే ఈ యొక్క రేఖ లోపల ఒకటి, బయట ఒకటి. ఇవి సదృశ కోణాలు. ఇవి కూడా సమానమే. సో, దీన్ని బట్టి మనకేంటి బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానమైందని చెప్పుకోవచ్చు. అది త్రిభుజంలో ఒక రూల్‌కి సంబంధించి. నెక్స్ట్ గనక మనం చూసుకుంటే త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము ధర్మము అని చెప్పి ఇచ్చారు. సో, తెలుసు మనందరికీ త్రిభుజంలో 3 కోణాలు అంటే అంతర కోణాలు లోపల ఉన్న 3 కోణాల మొత్తము ఎంత అవుతుంది మనకి 180 డిగ్రీస్ అనేది అవుతుంది. సో, ఆ 180 డిగ్రీస్ ఏ విధంగా అవుతుంది అనేది ఇక్కడ నిరూపిస్తున్నారు. సపోజ్ ఏదైనా ఒక కాగితాన్ని తీసుకొని ఈ విధంగా త్రిభుజాన్ని కట్ చేసి ఆ 3 కోణాలని కట్ చేసి ఈ విధంగా ఒకే లైన్ పైన ఇలా అమర్చమంటున్నారు. అప్పుడు ఏమవుతుంది ఇలా 180 డిగ్రీస్ అనేది మనకి ఫార్మ్ అవుతుందనమాట. సో, అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ గనక చూసుకుంటే, సో, దీన్ని బట్టి త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అనేది మనకి తెలిసిన విషయమే. వీటిపైన ఎక్సర్‌సైజెస్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ చూసుకుంటే 2 ప్రత్యేక త్రిభుజాలనేవి ఇచ్చాడు. సమబాహు, సమద్విబాహు త్రిభుజాలు. సో, ఇక్కడ సమబాహు త్రిభుజము అంటే ఏంటంటే, త్రిభుజంలోని అన్ని భుజాలు, అన్ని కోణాలు సమానంగా గల త్రిభుజాన్నే సమబాహు త్రిభుజము అంటారు. ఇక్కడ బాహు అంటే భుజాలని అర్థం. సో, సమబాహు అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. సో, 3 భుజాలు సమానం కాబట్టి ఇక్కడ 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయన్నమాట. అందుకే దీన్ని సమబాహు త్రిభుజం అని అన్నారు. అయితే ఇక్కడ 3 కోణాలు సమానంగా ఉన్నాయి అంటే సో, 180 డిగ్రీస్ మనకి త్రిభుజంలోని మొత్తం కూడా 3 కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీస్ అనేది అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ 3 కోణాలు సమానం అంటే ఒక్కొక్క కోణం ఎంత అవుతుంది అంటే 3తో మనం డివైడెడ్ బై చేస్తాం. సో, 3 ఆరుల 18, 0 అంటే ఒక్కొక్క కోణము 60 డిగ్రీలు ఉంటుంది. సో, మనకి ఇలానే అడగొచ్చు సమబాహు త్రిభుజంలో ప్రతి కోణము ఎంత విలువ ఉంటుంది అంటే అక్కడ 60 డిగ్రీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి సమద్విబాహు త్రిభుజము అంటే ఏంటంటే త్రిభుజంలోని 2 భుజాలనేవి సమానంగా ఉంటే సో, దాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారు. ద్వి అంటే 2 అని అర్థం. సో, సమద్వి అంటే 2 భుజాలు సమానంగా గల త్రిభుజము అని అర్థమొస్తుందనమాట. సో, ఆ 2 భుజాలకి ఎదురెదురుగా ఉన్న కోణాలనేవి కూడా సమానంగా ఉంటాయి. ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము సమానం, ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము సమానం. లేదు ఒకవేళ ఈ 2 భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి, ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణం సమానం అవుతుంది. ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణం అనేది సమానంగా అవుతుంది. సో, అలా అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఆ విధంగా అవుతుంది. 2 భుజాలు సమానంగా ఉంటే 2 కోణాలనేవి అంటే ఆ భుజాలకి సమాన భుజాలకి ఎదురుగా ఉండే కోణాలనేవి కూడా సమానంగా ఉంటాయి. సో, ఇక్కడ నేను ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయని ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఏదైనా మనకి ఈ విధంగానే తీసుకుంటాం. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే త్రిభుజం యొక్క 2 భుజాల పొడవుల మొత్తం అని చెప్పి ఇవన్నీ త్రిభుజం యొక్క ధర్మాలే. త్రిభుజం అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది. సో, త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది. ఇవన్నీ గూడా. అయితే ఇక్కడ త్రిభుజం యొక్క 2 భుజాల పొడవుల మొత్తము అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఏబీసీ అనే ఒక త్రిభుజాన్ని తీసుకుంటే 2 భుజాల మొత్తం కలిపితే మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏబీని, బీసీని కలిపితే అది మూడవ భుజం కంటే ఆ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది త్రిభుజం యొక్క ఇంకొక ధర్మంగా మనం చెప్పుకోవచ్చు. అంటే త్రిభుజంలోని 2 భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి గనక చూసుకుంటే సో, ఇవన్నీ బేసిక్స్ అనమాట. పిల్లలకి కాబట్టి ఇంత ఈజీగా డెప్త్‌గా చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకొకటి గనక చూసుకుంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే 2 భుజాల మొత్తము మనం 2 భుజాల మొత్తము 2 భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా! అలాగే త్రిభుజంలోని 2 భుజాల మధ్య భేదం అనేది మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఒక త్రిభుజం యొక్క ఏవైనా 2 భుజాల పొడవుల భేదం మూడవ భుజం యొక్క పొడవు కంటే తక్కువగా ఉంటుంది. భేదం అన్నప్పుడు తక్కువ ఉంటుంది. అలాగే మొత్తం అన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గనక చూసుకుంటే మనకి ఈ యొక్క లంబకోణ త్రిభుజాలకి సంబంధించి అలాగే పైథాగరస్ ధర్మానికి సంబంధించి ఇచ్చారు. సో, వీటిపైన కూడా ఖచ్చితంగా బిట్ అనేది వచ్చే టాపిక్ అనమాట ఇది. ఈ యొక్క పైథాగరస్ ధర్మం గాని ఇక్కడ చూసుకుంటే మనకొక
లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవడం జరిగింది. సో, లంబకోణ త్రిభుజంలో మనకి ఈ ఏదైతే లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం ఉంటుందో దాన్ని కర్ణము అని అంటాము. సో, ఈ రెండింటిని లంబకోణ భుజాలు అని అంటూ ఉంటాము. సో, ఇదేదైతే లంబకోణానికి ఎదురుగా ఉన్నదో దాన్ని కర్ణము అని అంటామనమాట. సో, ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని బట్టి పైథాగరస్ ధర్మాన్ని నిరూపించేది మనకి ఇస్తున్నారు. సో, ఈ సైడ్‌ని ఏ అనుకున్నాము, దీన్ని బి అనుకున్నాము, దీన్ని సి అనేది అనుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సో, ఇక్కడ ఏమన్నాడు అంటే బి ప్లస్ సి భుజాలు పొడవులుగా గల ఒకే రకమైన 2 చతురస్రాలను ఒక షీట్‌పై గీయండి అని చెప్పి అన్నాడనమాట. సో, ఇక్కడ చూడొచ్చు బి, సి, బి, సి. సో, ఇలా మనకి చతురస్రాలనేవి గీయడం జరిగింది. సో, ఇక్కడ ఏమన్నాడంటే ఏవైనా మనకి నచ్చినటువంటి లంబకోణ త్రిభుజాల్ని గీయమన్నాడనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఇదొక లంబకోణ త్రిభుజం, ఇదొక లంబకోణ త్రిభుజం, ఇదొక లంబకోణ త్రిభుజం. ఇలా 4 లంబకోణ త్రిభుజాల్ని ఈ విధంగా గీయమన్నాడు. సో, కర్ణం అనేది ఏ ఉండాలి అంటే ఇదొక కర్ణం, ఇదొక కర్ణం, ఇది కర్ణాలనమాట. ఇవన్నీ కూడా బీసీ సైడ్స్. అలాగే మనకి ఒక చతురస్రం అనేది కూడా గీయమనడం జరిగింది. సో, బీసీ అనే ఉండే విధంగా కొలతలు ఉండే విధంగా ఇక్కడ చతురస్రాలు 4 చతురస్రాలను కూడా గీయమనడం జరిగిందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేసాము, ఇలా ఒక లంబకోణ త్రిభుజాలను గీసాము. సో, ఇలా మనం ఒక చతురస్రాన్ని గీసాము. ఇప్పుడు ఏమన్నాడు, ఈ ఏవైతే 4 లంబకోణ త్రిభుజాలు ఉన్నాయో వాటిని ఈ విధంగా అమర్చమన్నాడు అనమాట. సో, ఇప్పుడు ఏమైంది, ఈ విధంగా అమర్చమన్నాడు. సో, అమర్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఏదైతే దీని వైశాల్యం అనేది ఉన్నదో, సో, ఈ లోపల ఏదైతే దీని వైశాల్యం ఉన్నదో ఆ వైశాల్యం అనేది దీనికి సమానంగా ఉంటుంది. అంటే ఈ రెండింటి యొక్క వైశాల్యాల మొత్తానికి సమానంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, లోపల ఉన్న చతురస్రంలో అన్ని సైడ్స్ ఏ కాబట్టి a² ఆ పక్క దాంట్లో c² b². సో, ఇక్కడ b² ప్లస్ c² అంటే a² b² ప్లస్ c² అనేది అయింది. ఇక్కడ చూడండి, ఇది ఒక చతురస్రం అనుకుంటే దీని యొక్క సైడ్స్ మొత్తం c అనమాట, భుజము c. సో, దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది, c² అవుతుంది. ఇక్కడ ఇదంతా కూడా b. సో, b² అనేది అవుతుంది. ఈ a² అంటే ఈ యొక్క చతురస్ర వైశాల్యం a² ఈ రెండింటి యొక్క వైశాల్యాల మొత్తానికి సమానం అవుతుంది కాబట్టి b² ప్లస్ c² ఈ విధంగా అయితే రాయడం జరిగింది. సో, ఇది మనకి పైథాగరస్ దాన్ని తెలియజేస్తూ ఇదే పైథాగరస్ ధర్మం అనమాట. సో, దీన్ని బట్టి మనం ఏం చెప్తాం, లంబకోణం త్రిభుజంలో అయితే ఏం చెప్తామంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 భుజాల యొక్క స్క్వేర్స్. అంటే లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన 2 భుజాల మొత్తము స్క్వేర్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో, అదే మనకి ఇక్కడ పైథాగరస్ థీరానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్న ఈ ధర్మం ఉన్నదంటే a² = b² ప్లస్ c² అనే ధర్మం ఉన్నదో, సో, అలా ఈ పైథాగరస్ ధర్మం అనేది కనుక వర్తించినట్లయితే ఆ త్రిభుజం అనేది లంబకోణ త్రిభుజంగా మనం చెప్పుకోవచ్చు. సో, ఆ యొక్క సైడ్స్ అనేవి మనం ఈ యొక్క ధర్మాన్ని యూజ్ చేసి ఆ యొక్క త్రిభుజం అనేది లంబకోణ త్రిభుజమా కాదా అనేది తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకి యొక్క టాపిక్కి సంబంధించి. ఇందులో ముఖ్యంగా మనకి త్రిభుజంలో 3 కోణాలు 3 భుజాలు ఉంటాయని, సో, మధ్యగత రేఖ గురించి, ఉన్నతి గురించి, బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాలకి సమానం అని చెప్పి, అలాగే త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees అని చెప్పి, 2 భుజాలు సమానంగా ఉంటే అది సమద్విబాహు త్రిభుజం అని, 3 భుజాలు సమానంగా ఉంటే అది సమబాహు త్రిభుజం అని ఈ విధంగా మనమైతే చెప్పుకున్నాం. అలాగే భుజాల పొడవులకు వచ్చేసరికి త్రిభుజంలో 2 భుజాల మొత్తము కూడా 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుందని, 2 భుజాల భేదం అనేది 3వ భుజం కంటే తక్కువ ఉంటుందని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాము. అలాగే లంబకోణానికి సంబంధించి కర్ణం అంటే ఏంటి, లంబకోణ భుజాలు. సో, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజాల మొత్తం స్క్వేర్ అని మనం తెలుసుకోవడం జరిగింది. సో, ఇది మనకి యొక్క టాపిక్కి సంబంధించి ఇందులో ఉన్న బేసిక్స్. నెక్స్ట్ వీడియోలో మనం రాసుల్ని పోల్చడం అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.